కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రామాయణపై 4,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. పాన్ ఇంటర్నేషనల్ మూవీ వారణాసి 1,300 కోట్ల బడ్జెట్తో రూపొందుతోంది. రామాయణ వారణాసి బడ్జెట్ షాక్ ఇస్తోంది. ఇందులో నిజం లేదని బాలీవుడ్ యాక్టర్ తేల్చిపారేశాడు. మరి రామాయణ వారణాసి బడ్జెట్ ఎంత? వాచ్ ది స్టోరీ. రాజమౌళి అంటేనే బడ్జెట్. తెలుగు తెరకే కాదు, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు భారీ బడ్జెట్. భారీ వసూళ్లు ఎలా ఉంటాయో చూపించాడు రాజమౌళి. తెలుగు సినిమా బడ్జెట్ 20 కోట్ల లోపే ఉన్న సమయంలో మగధీరపై 40 కోట్లు పెట్టించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా మగధీర నిలిచింది. ఇక బాహుబలి 2తో రాజమౌళి సెట్ చేసిన రికార్డులు ఇప్పటికీ కొన్ని చోట్ల పదిలంగానే ఉన్నాయి. మరి ఇంత ట్రాక్ రికార్డున్న రాజమౌళి వారణాసితో పాన్ ఇంటర్నేషనల్ కు పరిచయం అవుతున్నాడు. దీనికి తగ్గట్టే బడ్జెట్ పెంచేశాడు. వారణాసి 800 కోట్ల బడ్జెట్ తో మొదలైంది. సెట్స్ పైకి వెళ్లాక 1000 కోట్లన్నారు. ఏడాది పాటు షూటింగ్ పూర్తి చేశాక 1300 కోట్లకు వెళ్లిందన్నారు. సినిమా పూర్తయ్యేసరికి 1500 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్పేయి రామాయణ వారణాసి బడ్జెట్ పై చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమాల బడ్జెట్ లెక్కలన్నీ కేవలం పిఆర్ టీమ్ స్టంటేనని అభిప్రాయపడ్డాడు. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఇదే తంతు నడుస్తోందని హైప్ కోసం చెప్పే నంబర్స్ అంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 4,000 కోట్ల బడ్జెట్ తో హిందీ రామాయణ తెరకెక్కుతోంది. ఒక్కో పార్ట్ కు 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాదాపు సగం పైగా బడ్జెట్ విఎఫ్ఎక్స్ కే ఖర్చు పెడుతున్నారట. ఎన్ని కోట్లు పెట్టినా 4,000 కోట్ల బడ్జెట్ అనేది నమ్మేలా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఫస్ట్ పార్ట్ హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను 400 కోట్లకు అమ్ముదామని మేకర్స్ టార్గెట్ పెట్టుకుంటే అందులో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు. మనోజ్ బాజ్పేయి చెప్పిన పిఆర్ టీమ్ బడ్జెట్ లెక్కల్లో ఎంత నిజముందో లేదో గానీ ఈ కామెంట్స్ చర్చకు దారితీస్తుంది. మనోజ్ నటిస్తున్న గవర్నర్ మూవీ 12న రిలీజ్ అవుతోంది. సినిమా వస్తుందన్న సంగతే తెలియటం లేదు. హైప్ తీసుకొచ్చేందుకే ఇలా మాట్లాడాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగని మనోజ్ కామెంట్స్ లో నిజం లేదని చెప్పలేం. బడ్జెట్ ను పెంచి చెప్పటం కామనే అంటూ కొందరు మనోజ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.